ప్రియులైన మీ అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. మీరందరూ ఇప్పటిదాకా చూసి ఉంటారు. ఎవరు అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి 10 డేస్ అవుతుంది. మరి చాలామంది దాన్ని వీక్షించారు, అనేకులకు షేర్ చేశారు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి ఎవరనే షార్ట్ ఫిల్మ్ తీయడానికి మరి పోలవరం ప్రాంతంలో ఒక గ్రామం అయినప్పటికీ మరి దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి మరి అక్కడికి దొరబాబు గారి సహాయంతో అలాగే సతీష్ గారి వారి యొక్క సహాయ సహకారాలతో మేము ఆ యూట్యూబ్లో యాక్ట్ చేయడానికి మరి అభిగా నేను మరి నా భార్య నిస్సి ఆమె ఝాన్సీగా ఆమె నటించడానికి దేవుడు అంతగానో కృప చూపినాడు. మరి మరణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ అటువంటి మరణాన్ని మనమే అడ్డుకట్ట వేసి ఆత్మహత్య రూపేణ మనకున్న కష్టాలు బాధలు ఇబ్బందులను బట్టి మరి మనం ఆ మరణానికి చేరువవడం జరుగుతుంది. అటువంటి తరుణంలో మరణానికి చేరువవుతున్న మనకి ఒక చక్కటి సందేశాత్మక లఘు చిత్రం మరి యూట్యూబ్లో విడుదలైనటువంటి ఎవరనేటువంటి చిత్రాన్ని మరి దొరబాబు ఎంతో వారు దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానంతో మరి చాలా చక్కగా దాన్ని రూపుదిద్దారు. ఈ యొక్క చిత్రాన్ని అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఈ చిత్రం మీద కామెంట్ చేయండి. అనేకులకు మరి ఆ యొక్క చిత్రం ఎంతగానో మరి ప్రతి ఒక్కరికి ఓదార్పుగా ఉంటుందని నేను ఎంతగానో భావిస్తున్నాను. అందరూ ప్రార్థించండి దేవుని మహాకృపను బట్టి. మరి దాని యొక్క పార్ట్ కూడా మరి త్వరలో మరి దాని యొక్క షూట్ కూడా జరుగుతుంది. అన్ని విషయాలు దేవుడు తన కృప చూపేటట్లుగా మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. షార్ట్ ఫిల్మ్ అనేకులకు చేరువయ్యేటట్లుగా ఒక మంచి సందేశాత్మక చిత్రంగా అది నిలిచిపోయేటట్లుగా మరి అనేక మంది దాని ద్వారా మరి ఎవరైతే మరణాన్ని స్నేహించి ఉంటున్నారో వారు అటువంటి మరణం నుంచి విడుదల పొంది మరి ప్రతి విషయానికి కూడా ఒక వారి యొక్క ఆలోచన విధానం బట్టి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి వారు మరణాన్ని స్నేహిస్తుండగా అటువంటి మరణాన్ని అలా కాదు, మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ప్రార్థించాలి అనేటువంటి ఒక సందేశాత్మకంగా మరి నిర్మించినటువంటి చిత్రం ఎవరు అనే చిత్రం. దీన్ని అందరూ చూపించండి, అందరూ దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.